స్కూల్ మన ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 350 మందితో ఫస్ట్ ఇయరే. వాస్తవంగా 150 మంది వస్తే గొప్ప ఇటువంటి స్కూళ్ళకి. 350 మంది రావడం అంటే ఆయన హస్తవాచి మాకు చాలా కలిసి వచ్చేందుకు ఇంకా అంతకంటే ముఖ్యంగా మా పేరెంట్స్ కి ఎడిఫై ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటా. నిజంగా జీవితాంతం ఈ 350 మంది పేరెంట్స్ కి రుణపడి ఉంటా. ఎందుకు రుణపడి ఉంటానంటే ఏమి స్ట్రక్చర్ లేదు ఆ రోజు. ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు ఇది పూర్తి అవుతుందా లేదా అని తెలియకుండా నమ్మకంతో ఈ ఎడిఫై స్కూల్ జీవన్ జ్యోతి వీళ్ళకి 25 ఏళ్ళ అనుభవం ఉంది. ఎడిఫై బ్రాండ్ తో వచ్చారు కాబట్టి వీళ్ళు 100% సక్సెస్ చేస్తారనే నమ్మకంతో ఆ రోజు చేర్పించారు. నిజంగా మరీ మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 350 స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్ విత్ డిఫరెంట్ ఐడియాలజీ, విత్ డిఫరెంట్ డిసిప్లైన్. అంటే రకరకాల డిసిప్లైన్ తో ఈ విధంగా వచ్చారు. అదే మా దగ్గర ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్ గా ఉన్నప్పుడు ఆ డిసిప్లైన్ వేరే విధంగా తీసుకురాగలుగుతాం. ఫస్ట్ ఇయరే డిసిప్లైన్ కాబట్టి కొంచెం అంటే డిసిప్లైన్ మెయింటైన్ చేసాం లేదని నేను చెప్పట్లేదు. పేరెంట్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైనా పొరపాట్లు జరిగింటే అవి పాజిటివ్ గా తీసుకోండి తప్ప నెగిటివ్ గా తీసుకోకండి. ఎందుకు మార్నింగ్ 9 to 4:30 వరకే ఇక్కడ ఉంటారు. రిమైనింగ్ పీరియడ్ అంతా ఇక్కడ ఉండరు కాబట్టి ఇది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లోకల్ స్కూల్స్ పిల్లలకైతే స్టడీ అవర్స్ అవి చేర్పిస్తే టోటల్ పాన్ ఇండియా స్టాఫ్ ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ రావాలి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఏంటంటే 1 ఇయర్లోనో 6 monthsలోనో 3 monthsలోనో 1 monthలోనో వచ్చేది కాదు. స్కూల్లో మేము ఆల్మోస్ట్ ఆల్ ఇన్సిస్ట్ చేస్తున్నాం, వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడాలని చేస్తున్నాం. అయినప్పటికీ కూడా అందరూ డిఫరెంట్ స్కూల్స్ వచ్చారు. అందరికీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నేను చూడంగా నర్సరీ ఎల్కేజీ పేరెంట్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు చాలా బాగా మారుతున్నారు. అంటే ఇంటి దగ్గర మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఆ టీచర్స్ తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. నేనే గమనిస్తున్నాను. రోజు నా హ్యాండ్ కొడతారు, ఇట్లా హాయ్ బాయ్ అంటారు. ఎంట్రన్స్ లో రోజు నేను వస్తాను కాబట్టి హాయ్ అని ఇట్లా షేక్ అండ్ ఇట్లా గుద్దుతారు. ఇవన్నీ చేస్తాం. అంటే అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. అయితే తెలుగు ఇంటికి పోయిన తర్వాత తెలుగులో మాట్లాడతారు మళ్ళీ కమ్యూనికేషన్ కాబట్టి. లేట్ అయింది మా విషయంలో. కొంచెం వర్షాలు కూడా ఎక్కువ పడడం వల్ల కూడా ఈ ఇయర్ దాన్ని కొంచెం కోఆపరేట్ చేయలేదు. ఈ మధ్యలో మనం ఒకటొకటి చేసుకుంటా ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ టెన్నిస్, స్కేటింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్ నెట్స్, క్రికెట్ గ్రౌండ్ ఈరోజు అయిపోతానే రేపటి నుంచి మొలక గడ్డి నాటేస్తాం. అది కూడా వేరే వాళ్ళకి అప్పించే. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది. నెక్స్ట్ మంత్ 10th or 15th 100% స్విమ్మింగ్ చేయిస్తా. ప్రతి పిల్లలతో స్విమ్మింగ్ చేయిస్తా. ఈ డిలే అయినందుకు ఐఎమ్ వెరీ సారీ టు. కానీ మీరు అర్థం చేసుకున్నారు పేరెంట్స్, అవుతుంది ఇది ఖచ్చితంగా లేటు. ఎందుకంటే చాలా ఫైనాన్షియల్ టైంతో కూడుకున్నది కాబట్టి మీరు బాగా చేస్తున్నారు. ఇప్పటికి 350 పేరెంట్స్ కూడా మేము మాట్లాడుతున్నాం కదా, అందరూ వెల్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా వాళ్ళు మేము మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ 1-2 ఉన్నారని చెప్పి హాస్టల్ కూడా ఉన్నారు, మేము జాయిన్ చేస్తున్నాం సార్ అని వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నాం. నిజంగా పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఇయరే ఇంత నమ్మకంతో మా మీద ఉంచి చేసినందుకు నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం చెప్తాను. యామాన్యము బాబిరెడ్డి గారు, ఆయన కుమారుడు
మరి అమర్నాథ్ రెడ్డి గారు, వేదిక అలంకరించినటువంటి ప్రముఖులు అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి సభా ప్రముఖులకు, తర్వాత స్టూడెంట్స్, తల్లిదండ్రులకు, విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ మా ప్రాంతంలో ఇది ఎప్పుడు బీడు భూముల్లో ఈరోజు ఈ ఎడిఫై స్కూల్ అనేటువంటి కళాశాల పిల్లలకు, చిన్నపిల్లలకు మంచి మార్గంలో నడిపించేదానికోసము మా ఏరియాలో అంటే ఇక్కడ మనుషులు కూడా తిరగని స్థలంలో ఈరోజు సస్యశ్యామలంగా పంటలు పండించేటువంటి పొలాల్లో వ్యవసాయ పొలానికి అది భూమి పడిన తర్వాత ఇక్కడ స్కూల్ స్థాపించి ఆ పొలంలో మా గ్రామానికే వెన్నెచ్చినటువంటి శ్రీ రామిరెడ్డి గారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక తలమానికంగా ఉంది మా గ్రామానికి. మా గ్రామానికి ఎడర ఏముందో కుందూరు నది ఒడ్డున ఈ స్కూలు, ఎడిఫై స్కూలు మహా వైభవంగా నిలిచి ఉండడము, తర్వాత చిన్నపిల్లలకందరికీ కూడా మంచి విద్యా బుద్ధులు నేర్పి మంచి ఉద్యోగాలతో విలుచినట్లు చేసినటువంటి ఈ యొక్క ఎడిఫై స్కూల్ ప్రథమ వార్షికోత్సవానికి ఈరోజు నన్ను రావాలని కోరుకోవడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే స్కూలు మొదలు పెట్టేటప్పుడు కూడా నేనే వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే ఆ రోజు రావాల్సినటువంటి పెద్దలు రాలేకపోవడం, ఈ రోజు కూడా రావాల్సినటువంటి పెద్దలు ఏదో కొన్ని కార్యక్రమాల వల్ల రాలేకపోవడం కూడా ఇది నాకు ఈ బాధ్యతలు దక్కడం అనేది కూడా నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ స్కూలు భవిష్యత్తులో బాగా దినదినాభివృద్ధి చెందుతూ మంచి పిల్లలను మంచి క్రమశిక్షణతో తీసుకొచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మన ప్రొద్దుటూరు పట్టణానికి ఒక తలమానికంగా దీన్ని తయారు చేయాలని చెప్పి ఈ యొక్క స్కూల్ యొక్క యాజమాన్యం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.